హాయ్ ఎవరీవన్, మునక్కాయ కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి తాలింపు గింజలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని చిన్నులపైన నలగొట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన కాంచి మునక్కాయలు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలాగే పసుపు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మునక్కాయలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలాగ చేసుకుంటే జ్యూసీగా ఎగ్ టమాటా మునక్కాయ కర్రీ ఎంత బాగుంటుందండి. నోట్లో కరిగిపోయిద్దండి వెన్నలాగా. మీకు కూడా తప్పకుండా నచ్చిద్ది. ఇలాగే చేసుకోండి. కానీ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని టమాటా తగ్గించండి. ఇలా కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఉడకపెట్టిన కోడిగుడ్లు 4 కోడిగుడ్లు ఉడకబెడితే 3 బాగా వచ్చినాయండి. ఒకటైతే ముక్కలు అయిపోయింది. లాస్ట్కి వేసుకుందాం పక్కన పెట్టుకున్నాను. ఇలాగా వేసుకొని కలుపుకొని చింతపండు పులుసు పోసుకోవాలి. బాగా ఉడకనిచ్చుకొని గుజ్జుగా వేసి మునక్కాయ తింటే ఉండిద్దండి. అద్దరిపోయిద్ది. సూపర్ కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.